మై ఫ్రెండ్స్ ఇవాళ అరిసెలు తయారు చేసి బియ్యం నానబెట్టుకొని జిన్ను పట్టించుకోవాలి. ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలి. పిండికి నేను కేజీ బెల్లం తీసుకొని పాకం పట్టుకుంటున్నాను. కేజీ బెల్లానికి ఒక టీ గ్లాస్ 2 గ్లాసులు వాటర్ వేసుకొని పట్టుకోవాలి. దానికంటే ఎక్కువ కాకూడదు, తక్కువ కావద్దు. లేకపోతే పాకం చెడిపోతుంది. బాగా కలుపుతూనే ఉండాలి. కలపకపోతే అడుగంటి పాకం మాడిపోతుంది. బాగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉంటే తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పాకం ఇలా రావాలి, తీగ పాకంలాగా. పాకం వచ్చిన తర్వాత బియ్యం పిండి తీసుకొని బియ్యం పిండి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేకపోతే స్టాప్ చేయకుండా కలుపుకోవాలి. లేకపోతే చల్లారిపోతుంది పాకం. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా అవుతుంది. వీడేంటి కనపడకుండా వాయిస్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా? నెక్స్ట్ వీడియోలో కనిపిస్తా. బాయ్.